4వ సంవత్సరం 52 ఖైరతాబాద్ కంటే ముందు నుంచే అంతే. ముంబై బతకపోయింది కాబట్టి అక్కడ బాలగంగాధర్ తిలక్ పెట్టినటువంటి విషయాన్ని చూసి మళ్ళీ మనం కూడా పెడదాం పరా మనకు ఏరాదా అని చెప్పని కొన్ని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి బోలో గజానన్ మహారాజ్కి జై. అయ్యా ఇక్కడ వాడకట్టులో 1952లో ఈ గణేశుని యొక్క స్థాపితం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 74వ సంవత్సరం నడుస్తున్నది. తర్వాత రేపు జరగబోయేది 75 సంవత్సరాలు ఒక ప్రత్యేకత చేయాలని. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే భజన, నిత్య పూజ, నిత్య నైవేద్యం, అఖండ దీపం ఇక్కడ జరుగుతుంది. నిత్య భజన కూడా జరుగుతుంది. మరి ఇట్లాంటి యొక్క జరిగేటువంటి కార్యక్రమం ఇక్కడ దగ్గర ఎవరి దగ్గర కూడా లేదు. ఒక చోటనేమో కొన్ని ఉన్నాయి, ఒక చోట లేవు. కానీ ఇక్కడ జరిగేది మాత్రం ఇంతవరకైతే పాపం ఒక 3 తరాల నుంచి మా తండ్రులు, మా తాతలు, మేము 3వ తంత్రి నుంచి నడుస్తున్నది. 75 సంవత్సరాలు, 25 కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేక మనకు ఇక్కడ ఏంటంటే ఎప్పుడే కానీ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేయవలసిన అవసరం లేకుండా జరిగింది. పెట్టిన గణపతిని మళ్ళీ పెట్టలే. ఒక వాహనం పెట్టినాక మళ్ళీ వేరే వాహనం పెట్టలేదు. ఇక్కడ వేసిన డ్రామాలు, భజనలు, బుర్రకథలు అనేకమైనటువంటి జరిగినాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే గణపతి నిమజ్జన జరిగే టైంలలో పెద్ద విగ్రహం చేయడం ఇక్కడ విశేషం. ఏంటి ఒకనాడు ఒక చేసినాం అంటే దాదాపు 18-15 ఫీట్ల యొక్క ఎత్తు గణపతిని చేయడం జరిగింది. అది మొదటి నుంచి కూడా పాపం మన అలిశెట్టి మహారాజు గారు, ఆ తర్వాత బొజ్జల గంగారాం గారు, ఆ తర్వాత జయకృష్ణ గారు అందరూ మన వాళ్ళే సహకరించి అన్ని కార్యక్రమాలు చేసిండ్రు. ప్రఖ్యాతులు బాగా సహకరించారు. అట్లా జరిగింది నిర్విఘ్నంగా. ఇక్కడి వరకు ఘనంగా జరుగుతున్నటువంటి విషయం ఇది ఒక్కటి మాత్రమే చెప్పుకోదగ్గ విషయం. మేము కేవలం మట్టి గణపతి పెడుతున్నాం కాబట్టి చిన్నగా, పెద్ద గణపతులు పెట్టాలంటే మాత్రం మాత్రం కాదు. ఇక్కడికే ఇది మోసలేనటువంటి బరువు అవుతుంది. ఇక చూద్దాం భగవంతుడు ఎట్లా చెప్తే అట్లా ప్రతిరూపం జరుగుతా అన్నటువంటి విషయం కోరుకుంటున్నాం. ఇది 74వ సంవత్సరం. 74వ సంవత్సరం నిత్య భజన. థ్యాంక్ యూ.